వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మరో 3 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గెలుపే లక్ష్యంగా నేతలు వీరోచితంగా పోరాడాల్సిందే. అయితే అధికార వైసీపీ పవర్ మళ్లీ మాదే అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. 175 సెగ్మెంట్స్లో గెలుస్తామనే కాన్ఫిడెన్స్తో ఉంది. అటు టీడీపీ, జనసేన మాత్రం కలిసి పనిచేస్తున్నాయి. సీట్ల పంపకాలపైనే క్లారిటీ రావాల్సి ఉంది. వాటిపై చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ టీడీపీ ముందు ఒక కండిషన్ పెట్టారట. గాజువాక అసెంబ్లీ స్థానాన్ని ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి సీటు జనసేనకు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయన్న టాక్ వినిపిస్తోంది. పవన్ కు సినీ గ్లామర్, స్టార్ ఇమేజ్ కు తోడు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా ఉంది. పాలిటిక్స్ విషయానికి వస్తే జనసేనానికి ఇప్పటి వరకు క్యాడర్ లేదు. నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన పవన్ ఆ గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నుంచి మళ్లీ బరిలోకి దిగేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ సీటు ఇవ్వాలని టీడీపీని కోరుతున్నట్లు సమాచారం. 2019లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో 16,753 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే సమయంలో పవన్ భీమవరం నుంచి పోటీ చేసి 8,357 ఓట్ల తేడాతో సెకండ్ ప్లేస్లో నిలిచారు. ఈ రీజన్స్తో తాను పోటీ చేసే సెగ్మెంట్స్ మారుస్తారని భావించారు. కానీ మళ్లీ గాజువాక నుంచే పోటీ చేస్తానని, ఆ సీట్ను తనకు కేటాయించాలని సైకిల్ పార్టీని కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు కొందరు జనసేన లీడర్స్. ఈసారి పవన్ను గెలిపించుకుంటామనే నమ్మకంతో ఉన్నారు టీడీపీ శ్రేణులు. అందుకే జనసేనాని గాజువాకను ఆశిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి సీటును జనసేనకు ఇవ్వడంపై ఆ పార్టీ అగ్రనాయకత్వంపై కొందరు టీడీపీ నేతలు విభేదిస్తున్నట్లు వినిపిస్తోంది. కూటమిలో సీటు కావాలని టీడీపీ నేతలు కోరుతుండగా జనసేనకు ఇక్కడి నుండి బరిలోకి దింపితే తెలుగు తమ్ముళ్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు సీటు ఆఫర్ చేశారని, ఆ హామీ మేరకే జనసేన అధినేత యువగళం ముగింపు బహిరంగ సభకు హాజరయ్యారని ఆ వర్గాలు తెలిపాయి. గాజువాక నుంచి ఈసారి ఎలాగైనా గెలుస్తానన్న నమ్మకంతో పవన్ టీడీపీని ఆ సీటు కేటాయించాలని కోరుతున్నారని సమాచారం. ఇక మరో స్థానంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయన మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ 2019లో వైసీపీ 14,992 ఓట్ల తేడాతో గెలుపొందింది. టీడీపీతో పొత్తు పెట్టుకుని కూడా ఈ సీట్ను గెలవడం పవన్ కళ్యాణ్కు అంత ఈజీ కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా టీడీపీ తన ఓటు బ్యాంకును జనసేనకు బదిలీ చేయకపోవచ్చు అనేది టాక్. పసుపు పార్టీ గాజువాక సీటును పవన్కు కేటాయించకపోతే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.